సమస్యల సర్కార్ బడి జగిత్యాల ప్రభుత్వ పాఠశాలలో పురుగుల అన్నం ఆసిఫాబాద్ గురుకులంలో 35 మందికి జ్వరం. నల్గొండలో గురుకుల విద్యార్థులతో కూలీ పని. రాష్ట్రంలో సర్కార్ బడులు సమస్యల వలయంలో చిక్కాయి. గురుకులతో పాటు జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులు సమస్యలతో బాధపడుతున్నారు. ఇక మంగళవారం కొన్ని చోట్ల ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటే మరికొన్ని చోట్ల విద్యార్థులతోనే పనులు చేయిస్తున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం అరికపల్లి గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పెట్టే మధ్యాహ్నం భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సేమ్ సమస్యలు కదా, కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఈ సమస్య ఉన్నది, లేదని అబద్ధం చెప్పకూడదు. 100% సర్కారు బళ్ళల్లో పురుగుల అన్నమే పెట్టిండ్లు, ముక్కిపోయిన పప్పులే అండిన్లు, ముక్కిపోయిన బియ్యమే వండి పెట్టిండ్లు. అప్పుడు ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక 5గురు ఒక 10 మంది చచ్చిపోతేనే తీవ్ర స్థాయికి పోయింది గురుకుల పంచాయతీ. అది బాసరా ట్రిబుల్ ఐటీ ఉంది కదా, అది ఎంత పెద్ద పంచాయతీ అప్పుడు 2022 ఆ సమయంలో. దాన్ని ఏ స్థాయిలో చూపించాలో ఆ స్థాయిలో యూట్యూబ్ ఛానల్ చూపించినాయి. ఇక ఈ పిల్లలతోటి కూలి పని అన్నారు కదా, కేసీఆర్ పోతా అంటే అప్పుడు పిల్లలు ఏదో పెద్ద ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్యుడని ఆ రోడ్డుకి ఇరువైపులో నిలబడి స్వాగతం పలికింది. పిల్లలను గంటల తరబడి రోడ్ల మీద నిలబెట్టి నయానిజం అనిపించుకుంటావా కేసీఆర్ నువ్వు అని ఒక్కొక్కరు శంగర్ ఎగిరిండి. ఎవడు ముఖ్యంగా ఈ తొలి వెలుగు రగ్గాడు తీన్మార్ మల్లిగాడు, వీళ్ళిద్దరూ ఎగిరిండ్లు. మరి ఇప్పుడు ఈ రఘుగాడు చూపాడు ఈ వార్తను, ఈ తీన్మార్ మల్లిగాడు చూపాడు ఈ వార్తను. అంత దమ్మే లేదు వాళ్ళకు, గుండె జారి లాగులో పడుతుంది వాళ్ళకి. ఇప్పుడు వారి కనబడతలు ఎవరు వచ్చి ఈ విద్యార్థులతోటి స్కూల్ విద్యార్థులతోటి కూలి పనులు చేపిస్తానట్రా, మళ్ళీ ఎమ్మెల్సీవి అవుతీవి. ఇక వాడన్నా అరాచకవాది, వీడైతే నల్లికుట్లోడు, వీడు రగ్గాడు నల్లికుట్లోడు. ఆ సినిమా ధృవ సినిమా ఉన్నది కదా, ధృవ సినిమాలో అరవింద స్వామి చూస్తే ఎట్లుంటాడు, రామ్ చరణ్ కంటే పిచ్చ స్మార్ట్ ఉంటాడు. ఈయనే హీరో ఏమో టక్కున టీవీ పెడితే ఈయనే హీరో ఏమో మస్తు స్మార్ట్గా ఉన్నాడు అనుకుంటాం, కానీ అసలు వీళ్ళని వాడు. సేమ్ మల్లిగాడు రగ్గాడు వాళ్ళే విలన్సే. వాళ్ళు మీడియాలో ఎవడన్నా విలన్స్ ఉన్నాయంటే వాళ్ళిద్దరే విలన్స్. వాళ్ళు చెప్పేటి అన్ని బట్టెవాయి మాటలు, వాళ్ళ నోటి నుంచి వచ్చేటి ఒక మాట, వాళ్ళ ఇంటర్నల్గా బ్యాక్ ఎండ్లో చేసేది ఒక మాట. ఇక్కడ ఏంటంటే రంగనాథ్ గారు వాడు జర్నలిస్ట్ రగ్గాడు. రంగనాథ్ గారు ఈ చర్యలు మానుకోవాలి. మీరు ఈ చర్యలు మానుకోకపోతే బాగుండదు. ఇంతమంది ఇబ్బంది పడతాను అంటాడు, ఆ ఇబ్బంది పెట్టేటోళ్ళ దగ్గరికే సాయంత్రం పోతాడు. సార్ రేపు ఎక్కడ కూల కొడతాను అనేది వాళ్ళ దగ్గర నోట్స్ తెచ్చుకుంటాడు. ఇదేమో దొరకదు వానికి. ఈ కిరోసిన్ పోసుకొని చస్తున్న ప్రజల అడ్రస్ దొరకది, కానీ ఈయన బిల్డింగ్లు ఎక్కడ కూడా కొడతానంటే అక్కడనే వాడే ఉంటాడు, ఒక వాంఛానలే ఉంటుంది. నాకు 2-3 ఫోన్ చేసి అన్న బిల్డింగ్లు కూడా వచ్చేది వానికెట్ట తెలుస్తుందా అంటే, కాదురా బాబు వానికే ఇచ్చింది ఆ టాస్క్. రేవంత్ రెడ్డి పిఆర్ఓ టీం వానికి ఫోన్ చేస్తుంది, ఇవాళ ఇక్కడ పెద్ద ఇల్లు ఉన్నది అది కూలగొడతాం అక్కడికి రారి అని వానికి ఒక్కనికే చెప్తారు, ఎవ్వరికి చెప్పరు. ఎందుకంటే వారు సర్కార్ రిపోర్టరు, సర్కారు వాడిని పెంచి పోషిస్తుంది. మీరు తెలియక వాడిని ఛానల్ను చూసి వాడేదో తోబనుకుంటాను. అక్కడ అమీన్పూర్ చెరువు దగ్గర ఉన్న కట్టడాలు కూల్చేసింది. ఎవరికి ఎందుకు తెలియలే, వానికి ఎందుకు తెలిసింది? వాడు అక్కడనే పోయి పన్నాడా మంచం వేసుకొని, లేకపోతే వానిల్లు ఆ పక్కనే ఉన్నదా? అట్లా ఏ కట్టడం కూల్స్తాం అనేది ముందు ఈ హైడ్రా అధికారులు ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ముఖ్యమంత్రి గారు ఈ హైడ్రా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఆ ముఖ్యమంత్రి గారు వాళ్ళ పిఆర్ఓకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళ పిఆర్ఓ టీము ఒక టీము ఈ మల్లిగాన్ తోటి ఒకటి, తొలివేల రగ్గాన్ తోటి ఒకటి ఉంటుంది. ఇక మల్లిగారు బయటికి పోయేటట్టు లేదు కదా, ఎమ్మెల్సీ అయ్యా కాబట్టి వీడి పోతారు అన్నట్టు. ఇదంతా పెద్ద డ్రామాయిగా. కాబట్టి ఈ మీడియాలో, తెలంగాణ మీడియాలో ఉన్న ఇద్దరు దౌర్భాగ్యులు ఎవరు, దరిద్రులు ఎవరంటే వాళ్ళిద్దరే. ఎవరు తెచ్చినా వాళ్ళకి సంబంధం లేదు, సావని అనుకుంటా చూస్తాను అట్టించి రేవంత్ రెడ్డి అని గట్టిగా గొంతెత్తి మాట్లాడే దొంగ కాదు వాళ్ళు.